హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు ఇది వచ్చేసి నేషనల్ హైవే 44 అండి. హైదరాబాద్ నుంచి మనకు ఒక 45 కిలోమీటర్స్ వస్తుంది. లెఫ్ట్లో ఇందాక చూపించింది ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీ అండి. అది చాలా పెద్ద ఎత్తున ఉన్న ల్యాబ్ అనమాట. ఇక్కడ నుంచి మనకు ముందుకు వస్తుంది. హైదరాబాద్ నుంచి వచ్చే ఫస్ట్ టోల్గేట్ తగిలే రోడ్లో ముందర బ్రౌన్ కలర్ కనిపిస్తుంది, అది టోల్గేట్ అండి. రాయకల్ టోల్గేట్ అండ్ టోల్ ప్లాజా. దానికన్నా బిఫోర్ నుంచి రైట్కి తీసుకుంటే రామేశ్వరం రామలింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళే ఆర్చ్ అనమాట. ఈ రోడ్లో ఇది 60 ఫీట్ రోడ్డు. ఈ రోడ్లో మనకు ముందుకు వెళ్తే రాయకల్ విలేజ్ వస్తుంది. ఇది వచ్చేసి రాయకల్ విలేజ్ అనమాట. ఈ రాయకల్ విలేజ్ దాటిన తర్వాత మనకు రామేశ్వరం టెంపుల్ వస్తుంది. అంటే హైవే నుంచి రామేశ్వరం టెంపుల్ చాలా పురాతన కట్టడం అనమాట. అది 4 కిలోమీటర్లు. మొత్తం ప్రతి చోట మీకు హౌజెస్, విలేజెస్, ఇవన్నీ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఇలాగే ఉంటాయి చూడండి. ఇక్కడ మీకోసము మనకు రామేశ్వరం టెంపుల్ నుంచి ఒక 4 కిలోమీటర్స్ ముందుకు వెళ్తే మనకు ఎగ్జాక్ట్లీ NH44 హైవే నుంచి 8 కిలోమీటర్స్ అనమాట. అక్కడ సరౌండింగ్లో మొత్తం రియల్ ఎస్టేట్ అనేది చాలా ఊపందుకుంది, చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. దీంట్లో ఒక 50 ఎకరాల వెంచర్లో మీకోసం ఒక ప్లాట్ తీసుకొచ్చానండి. ఈ ప్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్. ఇది వచ్చేసి విట్యాల విలేజ్ అంటారు. రామేశ్వరం దాటంగానే విట్యాల. ఇక్కడ అధూరి గ్రూప్ వాళ్ళ ప్రాజెక్ట్ కనిపిస్తుంది కదా, ఇది ఒక ప్రాజెక్టు. ఇది దాటిన తర్వాత మనకు ఇది విట్యాల విలేజ్. ఇది చూస్తున్నారు కదా, హౌజెస్, ఇండ్లు, రోడ్డు. ఇది మొత్తం మీకు క్లియర్ కట్గా అర్థం కావాలన్న ఉద్దేశంతో వీడియో మొత్తం మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఎలా ఉంటుంది, ఎంత దూరం ఉంటుంది, ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అనేది ఫస్ట్ డిస్టెన్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు వెంచర్ ప్రాజెక్ట్ చూపిస్తానండి. మనకి ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్కి హైలైట్స్ ఏంటంటే పక్కనే రిసార్ట్ ఉంటుంది, హాలిడే మెరీనా రిసార్ట్ అని. దాని చుట్టుపక్కలనే బోల్డ్ అని పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, కార్పొరేట్ కంపెనీస్ వల్ల వెంచర్స్ ఉన్నాయన్నమాట. పెద్ద పెద్ద వెంచర్స్, ఫార్మ్ ల్యాండ్స్ కావచ్చు, డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్స్ కావచ్చు, రేరా అప్రూవ్డ్ వెంచర్స్ లేఅవుట్స్, ఇట్లా సెలబ్రిటీ ఫిలిం యాక్టర్ మహేష్ బాబు వాళ్ళ ఫామ్ హౌస్ కావచ్చు, ఇట్లాంటివి చాలా ఉన్నాయన్నమాట సరౌండింగ్లో. మన వెంచర్కి ఆనుకొని హాలిడే మెరీనా రిసార్ట్ అని ఉంది. పక్కన ఇదిగో ఈ డిటిసిపి అప్రూవ్డ్, రేరా అప్రూవ్డ్ వెంచర్స్ ఉన్నాయి. ప్లస్ ఇంకోటి మనకు రాబోయే రీజనల్ రింగ్ రోడ్ ఉంది కదా, దానికి పక్కనే 2 కిలోమీటర్ డిస్టెన్స్ పక్కనే మన వెంచర్ ఉంటుంది. RRR రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది కదా, దీని పక్కన ప్లాట్ తీసుకోవడం అంటే చాలా మామూలు విషయం కాదు. ఇంత నేను చెప్పిన బడ్జెట్లో, నేను ఇచ్చే ప్రైస్లో ఇది వచ్చి 60 ఫీట్ రోడ్డు. ఫ్యూచర్లో ఇది రేడియల్ రోడ్ కాబోతుంది. RRRకి కనెక్ట్ అయ్యే రేడియల్ రోడ్ కాబోతుంది అనమాట. ఇంకొకటి మనకు షాద్నగర్ బస్ స్టాండ్ ఉంది కదా, రైల్వే స్టేషన్ బస్ స్టాండ్, ఆ బస్ స్టాండ్ వైపు నుంచి కూడా రావచ్చు. అది వన్ ఆఫ్ ద వే అనమాట. ఇదేమో హైవే నుంచి వచ్చే వన్ ఆఫ్ ద వే. హైవే నుంచి ఎగ్జాక్ట్లీ 8 కిలోమీటర్లు చూడండి. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, టైం చెప్పట్లేదు. మీరు స్పీడ్గా వచ్చేస్తే 10 నిమిషాల్లో రావచ్చు వెంచర్కి. ఇది వచ్చేసి ఇదిగో లేఅవుట్, వెంచర్లోకి ఎంటర్ అయ్యామండి. ఇది ఓల్డ్ లేఅవుట్ అనమాట, గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్. ఇది వచ్చేసి మనకు ఒక 52 ఎకరాల వెంచర్ అనమాట. దీంట్లో దాదాపు 1500 ప్లాట్స్ ఉన్నాయి. మీలాగే చాలా మంది, ఎంతో మంది తీసుకొని ఇన్వెస్ట్మెంట్ పర్పస్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. దీంట్లో మీకోసం ఒక ప్లాట్ అవైలబుల్ ఉంది. అది కూడా మీకోసం ప్రత్యేకంగా ప్రతి రోడ్డు 33 ఫీట్ రోడ్డు, ఇంకొకటి అడ్డం రోడ్ 40 ఫీట్ రోడ్డు, మెయిన్ ఎంట్రన్స్ రోడ్ వచ్చి 50 ఫీట్ రోడ్ ఉంటుంది ఈ వెంచర్లో. ఇదిగో ఈ స్టోనింగ్ కనిపిస్తుంది కదా, ఇదే ప్లాట్ అనమాట. ఫ్రంట్ సైజ్ వచ్చేసి 22 ఫీట్లు 22.6 ఉంటుంది. డెప్త్ వచ్చేసి 40 ఫీట్ ఉంటుంది. ఇంకోటి బీటీ రోడ్స్ ఎప్పుడో 10 ఇయర్స్ బ్యాక్ లేఅవుట్ కదా, బీటీ రోడ్స్ దీంట్లో లేవన్నమాట. పెద్ద రోడ్స్, మట్టి రోడ్స్ ఉన్నాయి. 33 ఫీట్ రోడ్ ఉందన్నమాట. డిటిసిపి నామ్స్ ప్రకారం, డిటిసిపి అప్రూవల్ ప్రకారమే ఉంటుంది ఈ లేఅవుట్. రోడ్స్ కానీ ఇంకా వేరే వేరే డెవలప్మెంట్స్ కానీ అన్నీ అలాగే ఉంటుంది. పార్క్ స్పేస్ కూడా ఉందన్నమాట ఈ వెంచర్లో. ఫ్యూచర్లో రీజనల్ రింగ్ రోడ్ అయిన తర్వాత, మనకు రేడియల్ రోడ్, జాయింట్ రోడ్ అయిన తర్వాత దీంట్లో ఇల్లు కట్టుకొని ఉంటే పార్క్ ఏరియా ఉంది. రోడ్స్ పెద్ద పెద్ద రోడ్స్ ఉన్నాయన్నమాట. కాకపోతే బీటీ రోడ్స్ లేవు, మట్టి రోడ్సే ఉన్నాయి. ఓల్డ్ లేఅవుట్ కాబట్టి, ఎందుకంటే ఎవరైనా ఇల్లు కట్టుకుంటుంటే ఫ్యూచర్లో హౌజెస్ కూడా కన్స్ట్రక్షన్ అయిన తర్వాత రోడ్ వేయడం జరుగుతుంది. ఇదిగో ఎలక్ట్రిసిటీ స్తంభాలు, వైరింగ్ కనిపిస్తుంది కదా, ఎలక్ట్రిసిటీ వైరింగ్ కూడా ఉంది. ఇప్పుడు ఒక ఫామ్ హౌస్ కూడా మీరు ఒక రెసిడెన్షియల్ హౌస్ కట్టుకొని ఉండొచ్చు. ఇది రెసిడెన్షియల్ జోను, ఫామ్ ల్యాండ్స్ కాదు, ఫామ్ హౌసెస్ కాదు. పక్కనే కంసాన్పల్లి అనే విలేజ్ ఉంటుంది. విలేజ్ కానుకొనే ఉంటుంది ఈ ప్లాట్. 22.6 by 40 డైమెన్షన్ సైజు, 100 గజాల ప్లాట్స్ అనమాట. ఈ వెంచర్ మొత్తం 100 గజాల ప్లాట్స్. తక్కువ బడ్జెట్లో ఎవరైనా చూస్తున్నట్టయితే, నా దగ్గర ఇంతే బడ్జెట్ ఉంది, నాకు ఇంతలనే కావాలి అన్న ప్లాట్ తీసుకోవాలన్న ఉద్దేశం ఉంటే ఈ ప్లాట్ పర్ఫెక్ట్ సూటబుల్ అని చెప్పుకోవచ్చు. మంచి చక్కటి లో బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఓపెన్ ప్లాట్ అనమాట. 100 గజాలు జస్ట్ 5,50,000 రూపాయలకు మాత్రమే మీకోసం అవైలబుల్ ఉంది. చాలా తక్కువ బడ్జెట్లో. చుట్టుపక్కల ఉన్న వెంచర్స్లో అయితే మీకు ఎక్కడ ఏ వెంచర్లో తీసుకున్నా 10,000 నుంచి 12,000 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ ఉందన్నమాట. మీరు వచ్చిన తర్వాత చూడండి, ఎంక్వైరీ కూడా చేసుకోండి. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్.
యూజ్ అవుతుంది. మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ వాళ్ళ హైయర్ స్టడీస్ కోసం, మీ పిల్లల పెళ్లిళ్ళ కోసం, మీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం చక్కగా ఉపయోగపడే వెంచర్ అనమాట. ఈ వెంచర్లో ఈ 100 గజాల ప్లాట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఎందుకంటే ఎక్కువ రోజులు ఉండదు, తొందరగా సోల్డ్ అవుట్ అయిపోతుంది, తక్కువ బడ్జెట్ కాబట్టి మీకోసం స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఉంది. 5.5 లక్షలకు మాత్రమే ఈ ప్లాట్ అవైలబుల్ ఉంది. 5 నుంచి 5.5 మధ్యలో స్పాట్ పేమెంట్ చేసుకున్నట్టయితే మీకు 5 లక్షలకే ఫైనల్ రౌండ్ ఫిగర్ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన కనిపించే నా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. దయచేసి టైంపాస్ పీపుల్ కాల్ చేయకండి. ఇంట్రెస్ట్ ఉండి ఒక 5 లక్షల రూపాయలు నా దగ్గర ఉన్నాయి, స్పాట్ పేమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాను అన్న ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రమే నాకు కాంటాక్ట్ అవ్వండి. క్లియర్ టైటిల్, క్లియర్ ప్రాపర్టీ, డాక్యుమెంట్స్, లింక్ బుక్ అన్ని A to Z క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాతనే ప్రాపర్టీ కొనుగోలు చేసుకోవచ్చు మన దగ్గర. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే నాకు కాంటాక్ట్ అవ్వండి దయచేసి. థ్యాంక్ యూ అండి ఇంతవరకు వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో చూడగానే ఇమీడియట్గా కాల్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.